యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకంగా నింపబడ్డాడు. 3వ అధ్యాయం మత్తయి సువార్త 16-17 వచనాలు. యేసు బాప్తిసం పొందిన వెంటనే ఒడ్డునకు వచ్చెను, ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుడు చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించునని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నీటి బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె తన మీదకు దిగివచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్యా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. కొట్టండి చప్పుడు. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి రండి, అందరూ ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని జ్వాలల వంటి నాలుక వలె నా పెదవుల పైకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుక వలె నా పెదవుల పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. అది మొదటి పాయింట్. దేవుని స్తోత్రం. ఇప్పుడు రెండవది, యేసయ్య పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా ఆకాశం తెరవబడింది. ఇంకా ఆయన మీద పావురం వలె పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు వచ్చి వ్రాలాడు. దేవుని స్తోత్రం. అప్పుడు తెరవబడిన ఆకాశంలో నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. అయినను ఇంకొక ఆత్మ నింపుదల అనే కార్యక్రమం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్తాను. ఇదిగో ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం పొందేటప్పుడు పరిశుద్ధాత్ముడే ప్రేరేపిస్తాడు. ఆత్మ వల్ల ఇదిగో ప్రేరేపించబడితేనే మనం మారు మనసు పొంది బాప్తిసాలు పొందుతాం. అది ఒక అభిషేకము. ఇది నేను చెప్తున్నాను, ఇది ఆత్మ నింపుదలకు సంబంధించింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇది ఆత్మ నింపుదల. యేసయ్య మీదకి 30 సంవత్సరాలప్పుడు బాప్తిసం పొందితే ప్రత్యేకంగా దేవుని ఆత్మ ఆయన మీదకి దిగొచ్చినప్పుడు ఆకాశం తెరవబడెను. దేవుని స్తోత్రం. నూతనంగా మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి, యేసయ్యలాగా ప్రార్థన చేయాలి. ఇదిగో బాప్తిసం పొందిన కొత్తలోనే పరిశుద్ధాత్మ పొందుకోవాలి నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం. లేకపోతే తర్వాత చాలా కష్టమైపోద్ది. అప్పుడే పరిశుద్ధాత్మనే ఇదిగో పొందుకునే టైంలో ఆకాశం యేసయ్య కొరకు తెరవబడింది. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆత్మతో నిండుకుంటారో వాళ్ళకి ఆకాశం తెరవబడింది. దేవునికి స్తోత్రం. ఆమె వాళ్ళకి పరలోకం నుంచి సహాయం పంపబడింది. ఏలియా మీద దేవుని ఆత్మ బలముగా దిగివచ్చి ఉన్నది. అందుకని ఏలియాని చంపడానికి శత్రు సైన్యం వచ్చి తన పట్టణం చుట్టూ ఇంటి చుట్టూ ఆవరించినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అగ్ని రథాలతో తన దూతల్ని మధ్యాకాశంలోనికి ఇదిగో నా సేవకుని మీరు కాపాడండి అని దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. పరలోకం నుంచి ఆయన ప్రాణాలు కాపాడబడడానికి ఇదిగో దేవుని చేత దూతలు పంపబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, ఎవరి మీద దేవుని ఆత్మ ఉంటుందో, ఎవరిలో దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడో వాళ్ళ మీద ఎల్లప్పుడూ వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉన్నంత కాలము దేవుని కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుంది. పరలోకం నుంచి వారికి సహాయం దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా స్వరం వినబడుతుంది. ఆకాశం తెరవబడి ఆకాశం నుంచి సహాయం మాత్రమే కాదు కానీ ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. అంతకుముందు ఎప్పుడు అనలా మాట. తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి
పరిశుద్ధాత్మ యేసయ్య మీదకి రాకముందు 30 సంవత్సరాల్లో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఎప్పుడు ఆ స్వరం రాలా. ఎప్పుడైతే దేవుని ఆత్మ యేసయ్య మీదకి దిగి వచ్చిందో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నాకు ఇష్టమైన పనులు చేస్తాడు, దేవుని స్తోత్రం, ఇతడు భూలోకంలో నా చిత్తమంతా నెరవేరుస్తాడు, పరలోకం నుంచి నేను ఇతను ఎందుకు పంపించానో ఆ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు, నా సంకల్పం అంతా నెరవేరుస్తాడు, నా చిత్తమంతా నెరవేరుస్తాడు, భూలోకంలో ఉన్న ప్రజలందరినీ దేవుని వైపుకి, నా వైపుకి, పరలోక వైపుకి తిప్పుతాడు కనుక నేను ఇతను బట్టి సంతోషిస్తున్నాను, ఇతను బట్టి ఆనందిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తా, దేవుని ఆత్మతో నిండుకున్న వాళ్ళు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇష్టము వలె తిరుగను నేను, తన చిత్తం చేసి జీవించేదాను. ఇష్టము వలె తిరుగను నేను, తన చిత్తం చేసి జీవించేదాను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలెదను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలెదను. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, 17 సంవత్సరాల యవనస్తుడికి. ఆ యవనస్తుడికి ఒక ఆంటీ ఐ లవ్ యూ చెప్పింది. ఏం చెప్పింది? ఐ లవ్ యూ చెప్పింది. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? అక్కడి నుంచి వదిలి పారిపోయాడు. వామ్మో, ఏం ఐ లవ్ యూ చెప్తుందంటే నన్ను ఏదో పాడు చేసిద్ది, నన్ను ఏదో చేసిద్ది, దేవునికి దూరం చేసిద్ది, ఇక్కడ ఉండకూడదు, నీ ఐ లవ్ యూ నీ దగ్గర ఉంచుకో, ఇక నీకు నాకు సంబంధం లేదు. అక్కడి నుంచి పారిపోయాడు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆ పని యోసేపు చేయగలిగాడో తెలుసా? యోసేపు ఎందుకు చేయగలంటే అతనిలో దేవుని ఆత్మ ఉన్నదని ఆ ఆదికాండం 40వ అధ్యాయం 38వ వచనంలో రాయబడింది. యోసేపు వంటి, ఇదిగో ఫరో అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా? ఆమేన్, హల్లెలూయా. ఫరో చెప్పాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనము కనుగొనగలమా? ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ సహాయంతో పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు మీద ఉన్నాడు. యోసేపు మీద దేవుని ఆత్మ ఉన్నది కనుక ఇది దేవుని దృష్టికి దుష్కార్యము. నా దేవుని దృష్టికి ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి, పాపం చేసి నేను ఎట్లా బతుకుతాను ఈ లోకంలో, నేను నా దేవునికి వ్యతిరేక పైన నేను ఎన్నడూ చేయనని అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అంటే యోసేపు దేవునికి ప్రియముగా జీవించాడని మనకు అర్థమవుతుందా లేదా? అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యోసేపుకి ప్రసాదించబడింది. అదే ఆత్మతో మనం కూడా ఆత్మను కలిగి ఉంటే, ఆత్మతో నింపబడితే పరిశుద్ధులుగా మనము జీవించగలుగుతాం ఈ లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు ఏం జరిగిద్దంటే, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవన బిడ్డలు దర్శనాలు చూస్తారు, మీ యవనస్తులు ప్రవచనాలు చెప్తారని వాక్యం సెలవిస్తాం. దేవుని స్తోత్రం. ఉందా లేదా మాట? దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మన ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడతాయి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇక దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏమైందో తెలుసా? పైన ఏమన్నాయో మనకు కనబడతాయి, దేవుడు మనకి ఏమి సిద్ధపరిచాడో అవి కనబడతాయి, దర్శనాల్లో కనపడతాయి, కళల్లో కనపడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నేను వెల్టూరులో సేవ చేస్తా ఉంటా. దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే ఇదిగో ఈ వెల్టూరులో మాత్రమే కాదు కానీ ఈ రేపల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంఘాలను బలపరచడానికి నేను నిన్ను వాడుకుంటాను అని, రాబోయే సంవత్సరాల్లో జరగబోయే సంగతిని నేను ఎట్లా వాడబడతానో దేవుడు నాకు కళ ద్వారా బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే పరలోక సంబంధమైన సంగతులు మనకు బయలుపరచబడతాయి, పరలోక సంబంధమైన దర్శనాలు వస్తాయి. ఎవరి మీద దేవుని ఆత్మ వస్తుందో నేను చెప్తున్నాను, వాళ్ళకి దేవుని సంబంధమైన కళ్ళు వస్తాయి, వాళ్ళకి జరగబోయే సంగతులు తెలియజేయబడతా ఉంటాయి, వాళ్ళకి దర్శనాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే పరలోకం నుంచి మన ఇదిగో ఆత్మ పొందుకోగానే మన చెవులు తెరవబడతాయి. ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన చెవులు గలవాడు వినుగాక. అందరికీ దేవుని వాక్యం అర్థం కాదు కానీ
దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకి దేవుని ఉద్దేశాలు స్పష్టంగా అర్థమవుతాయి, దేవుని లేఖనాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఈరోజు ఏం వాక్యం చెప్పామో దేవుని స్తోత్రం. ఇదిగో దేవుని ఆత్మతోనే నేను దేవుని వాక్యం చెప్తా ఉన్నాను. ఇదిగో మీరు దేవుని ఆత్మ కలిగిన వారైతే నీకే మాటలు జీవాన్ని ఇస్తాయో, ఏ మాటలు నేను బలపరిచాయో, ఏ మాటలు నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయో ఆ మాటలు గట్టిగా నీ హృదయంలో ప్రింట్ వేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. నీకు కావాల్సిన మాటలు నీ హృదయంలో ప్రింట్ వేస్తాడు. ఇక ప్రింట్ వేస్తాడు. ఇక ఆ జీవం మీలో మొలుస్తూ ఉండేది. ఆకాశం నుండి వర్షం పడతా పడతా ఇదిగో నేను తప్పుగా వచ్చే నీ బట్టిపోల మీదకి ఇటు రాకూడదు, నేను అటు తెనాలి పోవాలని అనుకోదంట. అది వచ్చి వర్షం పడి ఆ భూమిలో ఉన్న విత్తనాలన్నింటిని మొలకెత్తించి ఫలింపజేసినట్లుగా దేవుని వాక్యం ఉండిద్దంట. పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన దేవుని వాక్యం నీ హృదయంలో పడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఇక్కడ ఎవరో మొత్తానికి శరీర కార్యాల నుంచి విడిపించబడబోతా ఉన్నారు. స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. చాలాసార్లు బాధపడుతున్నావు నువ్వు. ఏం బాధపడుతున్నావు? నేను పరిశుద్ధంగా దేవుని కోసం జీవించలేకపోతా ఉన్నాను. నేను దేవుని కొరకు ఎంతో పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. నాకు ఈ బలహీనతలు నేను వాపోతున్నావు. నువ్వు ఇక్కడ దేవుడి రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక నుంచి ఇదిగో నీలో ఉన్న అపవిత్రతని, భక్తిహీనతని దేవుడు కాల్చివేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. మన చెవులు అంటే ఏ పడితే ఇక ఈ వినం మనం. కొంతమంది దురద చెవులు అంటే వాళ్ళకి కథలు చెప్తే బాగుండేది, వాళ్ళకి జోకులు ఎత్తే బాగుండేది, అట్లాంటివి వింటారు కానీ ఇట్లాంటివి అర్థం కావు కొంతమందికి. వాళ్ళకి దురద చెవులు, అవి శరీరానుసారమైన చెవులు. మనము ఆత్మ సంబంధమైన చెవులు కలిగి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నాడో అర్థం చేసుకునే మనసు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులకు మాత్రమే అర్థమైద్ది. తన చిత్తమంతా అర్థమైద్ది. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ దేవుని ఆత్మ చేత మీరు రిసీవ్ చేసుకోకపోతే చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుండిద్ది. నేను ఇక ఎంత ఊతే ఏముంది, ఇక చెవిటోడు ముందు ఏం అర్థం కాదు. స్తోత్రం. ఇదిగో క్రైస్తవులో ఇంకా తప్పిదాలు ఎందుకుంటున్నారు తెలుసా? దేవుని ఆత్మ సహాయం లేక. దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోండి, మిమ్మల్ని దేవుడు నూతనమైన వ్యక్తులుగా మార్చివేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఒకసారి ఏమైందంటే మా ఇంటికి